అంతర్జాతీయ క్రికెట్లో భారత్ మరోసారి మెరిసింది. మహిళల ఐసీసీ అండర్-19 T20 వరల్డ్ కప్ భారత్ గెలుచుకుంది. ఈ గెలుపులో మన తెలుగమ్మాయి అద్భుతమైన ప్రతిభ చూపింది. ఈ సందర్భంగా ఆమె ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం. మహిళల అండర్-19 ప్రపంచ కప్ లో భారత్ వరుసగా రెండోసారి ఛాంపియన్ గా అవతరించింది. 2 ఏళ్ల కిందట తొలి ట్రోఫీని దక్కించుకున్న టీమిండియా రెండవసారి కూడా కప్పును నిలబెట్టుకుంది. అప్రతిహత విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చిన భారత్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష ఫైనల్స్ లోనూ బౌలింగ్, బ్యాటింగ్ లో సత్తా చాటింది. 3 వికెట్లు తీసిన త్రిష బ్యాటింగ్ లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. భారత జట్టులో ఆమెదే అత్యధిక స్కోర్. ఫైనల్లో ఆల్రౌండ్ ప్రతిభకు గాను త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మొత్తంగా టోర్నీలో అత్యధికంగా 309 పరుగులు చేసినందుకు, 7 వికెట్లతో రాణించినందుకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అందుకుంది త్రిష. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలవడం నిజంగా చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఎందుకంటే మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్, స్మృతి మందన లాంటి గ్రేట్ ప్లేయర్స్ ఇండియాలో ప్రొడ్యూస్ అయినప్పటికీ కూడా మనం వరల్డ్ లెవెల్లో ఒక్క వరల్డ్ టైటిల్ కూడా గెలవలేదు ఇంతవరకు సీనియర్ స్థాయిలో. కానీ వరుసగా రెండోసారి మనం అండర్-19 వరల్డ్ కప్ గెలిచాం. అందుకని అది చాలా ముఖ్యం. సో భవిష్యత్తులో మనం ప్రపంచంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి ధీటుగా ప్లేయర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం దానికి ఇది ఒక ఇండికేషన్. సో ఈ యంగ్స్టర్స్ సీనియర్ లెవెల్లో కూడా బాగా పర్ఫామ్ చేసి మనకి వరల్డ్ టైటిల్స్ గెలిపించి పెడతారన్న ఒక ఆశ మనకి మొదటిసారిగా కలిగింది. ఎందుకంటే 2023లో ఇనాగ్రల్ T20 వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా మనం గెలిచాం అండర్-19 T20 వరల్డ్ కప్. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వరుసగా మనం మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ టైటిల్ నిలబెట్టుకున్నాం. ఈ విజయం మనకి మరింత సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ది పర్ఫార్మెన్స్ ఆఫ్ త్రిష గొంగటి. అద్భుతంగా పర్ఫామ్ చేసింది. భద్రాచలం నుంచి వచ్చిన క్రికెటర్, భద్రాచలాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాప్ మీద పెట్టింది త్రిష అని చెప్పాలి. మొత్తం టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్స్ లో అద్భుత ప్రదర్శనతో పాటు అంతకుముందు స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ సెంచరీతో రికార్డు నెలకొల్పింది త్రిష. అంతేకాదు 3 వికెట్లు పడగొట్టింది. 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు సాధించింది త్రిష. ఈమె స్వస్థలం తెలంగాణలోని భద్రాచలం. దేశవాళీ క్రికెట్ లో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. లాస్ట్ వరల్డ్ కప్ లో కూడా 2023లో మనం గెలిచినప్పుడు కూడా ఆమె ఆ టీంలో మెంబర్ గా ఉంది. ఈసారి చాలా కీ రోల్ ప్లే చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది. 309 రన్స్ చేసింది 7 innings లో. యావరేజ్ 70+ యావరేజ్. వికెట్లు కూడా తీసింది. ఫైనల్లో ముఖ్యంగా 3 వికెట్లు తీయడం. అలాగే షీ బికేమ్ ది ఫస్ట్ ఉమెన్ టు స్కోర్ 100 ఇన్ అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్. సో ఆ రికార్డ్ ఎప్పటికీ ఆమె పేరు మీద ఉండిపోతుంది. సో చాలా ఒక క్రికెట్ కి చాలా బ్యాక్ వాటర్స్ లాంటి భద్రాచలం నుంచి వచ్చిన అమ్మాయి తన సొంత కృషితో, ఫాదర్ ఇచ్చిన సపోర్ట్తో ఈ స్థాయికి ఎదగడం నిజంగా వన్ ఆఫ్ ది సక్సెస్ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ గా మనం చెప్పుకోవాలి. అండ్ ఇన్స్పిరేషన్ టు మెనీ. ఎందుకంటే మిథాలీ రాజ్ తర్వాత మనకి గొప్ప టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు, కానీ భవిష్యత్తులో త్రిష చాలా మంచి ప్లేయర్ అవుతుందని చెప్పి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరో వారంలో ప్రారంభం కాబోతున్న WPL లో ఎవరు కూడా తీసుకోకపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా WPL లో తనకు అవకాశం రాకపోవడం వల్ల ఆమె మరింత కసిగా ఈ వరల్డ్ కప్ లో పర్ఫామ్ చేసిందేమో అని అనుకోవాలి. దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 అండర్-19 T20 వరల్డ్ కప్ లో కూడా త్రిష ఆడింది. ఆ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన ఈమె 116 పరుగులు సాధించింది. ఫైనల్లో 24 పరుగులు చేసి జట్టు విజయానికి తోడ్పడింది. గత ప్రపంచ కప్ లో భారత జట్టుకు మిడిల్ ఆర్డర్ లో ఆడిన త్రిష ఇప్పుడు మలేషియా వేదికగా జరిగిన T20 ప్రపంచ కప్ లో ఓపెనింగ్ బ్యాట్స్ పర్సన్ గా ఆడింది. నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ధనాధన్ ఇన్నింగ్స్ ఆడడంతో పాటు స్పిన్నర్ గా వికెట్లు పడగొడుతూ జట్టుకు విజయాలు అందించడాన్ని అలవాటుగా మార్చుకుంది. టీమిండియా మహిళా జట్టును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. గొంగడి త్రిషను పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె తెలంగాణకి గర్వకారణమని, భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యం ఉన్న వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. త్రిష తండ్రి రామిరెడ్డి జాతీయ స్థాయి హాకీ ఆటగాడు. వ్యక్తిగత కారణాలతో ముందుకు సాగలేకపోయారు. ఐటీసీలో ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేస్తూ కూతుర్ని స్పోర్ట్స్ పర్సన్ గా చూడాలనుకున్నారు. త్రిష కోసం సొంతూరును వదిలి హైదరాబాద్ వచ్చారు. కూతురు కోసం ఆర్థిక ఇబ్బందులను భరిస్తూ వచ్చారు.
ఇప్పుడు కన్న కూతుర్ని చూస్తూ మురిసిపోతున్నారు. నిజానికి ఒకప్పుడు మహిళా క్రికెట్ కు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. పురుషులతో సమానంగా కాకపోయినా మంచి గౌరవమే దక్కుతుంది. బీసీసీఐ పారితోషికం కూడా పెంచింది. ఇకపై త్రిషకు తిరుగులేదు. మన మహిళా జట్టుకు ఎదురులేదు.